హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో 4 రకాల ప్రసాదం రెసిపీస్ని ఎలా చేయాలో చూద్దాము. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. నైవేద్యం కోసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన 4 రకాల ప్రసాదం రెసిపీస్ని ఎలా చేయాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా అయితే రవ్వ కేసరిని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం రవ్వ కేసరి కోసం బొంబాయి రవ్వను కొలుచుకోవాలండి. బొంబాయి రవ్వ కొలుచుకోవడానికి ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లోకి నేను ఇక్కడ ఈ గ్లాస్తో 5 గ్లాసుల బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి. అదేనండి, సూజీ అని కూడా అంటారు కదా. ఇలా 5 గ్లాసుల బొంబాయి రవ్వ ప్లేట్లోకి వేసేసుకున్నాక ఇది వెయిట్లో వచ్చేసరికి 3/4 కేజీ ఉంటుందండి. ఇలా రవ్వను కొలిచేసేసుకొని పక్కన పెట్టేసేసుకుని ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుని అందులోకి మనం పంచదారని కొలుచుకుందాము. ఇక్కడ నేను బొంబాయి రవ్వ ఏ గ్లాస్తో కొలుచుకున్నానో ఇప్పుడు అదే గ్లాస్తో 7.5 గ్లాసుల పంచదార వేసుకుంటున్నాను. 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 1.5 గ్లాసుల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కూడా చాలా బాగుంటుంది. స్వీట్ అనేది కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఒక 1/2 గ్లాస్ పంచదార తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా 7.5 గ్లాసుల పంచదార వేసేసుకొని ఇప్పుడు ఈ పంచదారని బాగా వెడల్పాటి గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా వెడల్పాటి గిన్నెలో వేసుకుంటే మనం పంచదార కరిగించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారలో 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 2.5 గ్లాసుల నీళ్ళ చొప్పున పోసుకోవాలండి. నేను ఇక్కడ ముందే 6 గ్లాసులు పోసేసుకున్నాను. ఇప్పుడు తర్వాత మళ్ళీ 6.5 గ్లాసుల నీళ్ళని పోసుకుంటున్నాను. అంటే మొత్తం 12.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నేను గుళ్ళో ప్రసాదంలో పంచడం కోసం ఇలా క్వాంటిటీ అనేది ఎక్కువ చేస్తున్నానండి. ఇలా 12.5 గ్లాసుల నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసేసుకుని పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలా పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి. లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా పంచదార అంతా కరిగేంత వరకు కలిపేసేసుకున్నాక కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. పాకం ఏమీ అవసరం లేదండి. నీళ్ళు అనేవి మరిగితే సరిపోతుంది. చూడండి, నీళ్ళు అనేవి ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ వెడల్పాటి కడాయి పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్నాక మనకు కావాల్సిన జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని వేయించేసేసుకోవాలి. మీకు కావాలంటే మరి కొంచెం జీడిపప్పు, కిస్మిస్ ఎక్కువైనా వేసుకొని వేయించుకోవచ్చు. జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం కొలిచి పెట్టుకున్న బొంబాయి రవ్వ మొత్తం వేసేసుకోవాలి. బొంబాయి రవ్వ అంతా వేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలా కలుపుకుంటూనే ఒక 2 నిమిషాల పాటు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా రంగు మారేంత వరకు చూడండి ఈ విధంగా వేయించేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వని పక్కన పెట్టేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని పెట్టేసేసుకొని ఆ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఆ నెయ్యిలో మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ అంతా వేసేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసేసుకొని గిన్నె అనేది అడుగంటకుండా ఒకసారి రవ్వ అంతా బాగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పంచదార వాటర్ని కొద్దిగా పోసుకుంటూ ఈ రవ్వని కలుపుకోవాలి. ఒకసారి మొత్తం పోయకూడదండి. ఇలా కొంచెం పోసేసుకొని గరిటతో ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి. ఒకసారి పోసేసామంటే ఉండలు కట్టేసేస్తుంది. ఇలా కొద్దిగా పోసేసుకున్నాక మళ్ళీ మరొకసారి కొంచెం పోసేసుకొని మళ్ళీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పోసుకుంటూ ఉంటే కేసరి కూడా చక్కగా ముద్దగా కాకుండా రవ్వగా చాలా బాగా వస్తుందండి. ఇలా కలిపేసేసుకొని మూడోసారి మొత్తం అన్ని నీళ్ళని పోసేసేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి. ఇలా పంచదార వాటర్ అంతా పోసేసుకున్నాక ఇలా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా ఫుడ్ కలర్, ఎల్లో కలర్ వేసేసుకొని ఇలా కలిపేసేసుకొని ఈ కలర్ వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ కలర్ అంతా కూడా ఒకసారి బాగా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల యాలకుల పొడి వేసేసుకోవాలి. యాలకుల పొడి వేసేసుకొని ఇప్పుడు ఈ యాలకుల పొడి కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. లేకపోతే అడుగంటిపోతుంది, మాడిపోతుంది. ఇలా కలిపేసేసుకొని మళ్ళీ మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఇప్పుడు నెయ్యి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు బాగా కలిపేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మూత పెట్టేసేసుకుంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గర పడుతుంది. కేసరి బాగా చల్లారిన తర్వాత మూత తీసేసుకుంటే చూడండి కేసరి అనేది చక్కగా చల్లారిపోయి బాగా దగ్గరగా అయింది కదా. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ను కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఈ 2 కూడా బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి.
ఇలా అంతా కలిపేసేసుకుంటే రవ్వ కేసరి రెడీ అయినట్లేనండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఇంట్లో ఎప్పుడైనా పండగలకైనా లేకపోతే గుళ్ళో ప్రసాదంలా పంచాలన్నా ఇలా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర. ముందుగా పులిహోర కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ చూపించే విధంగా ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇలా 1 గ్లాస్ బియ్యం పోసేసుకున్నాక ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసేసుకొని ఈనెలు గింజలు తీసేసుకుని ఆ చింతపండుని గిన్నెలో వేసేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం కూడా చక్కగా నానిపోయినాయండి. ఇప్పుడు మరొకసారి బియ్యం అంతా కడిగేసేసుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని వేరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం ఈ బియ్యం కడిగిన బియ్యం అన్ని వేసేసుకోవాలి. మీకు కావాలంటే అన్నాన్ని ఇలా గిన్నెలోనైనా వేసుకొని ఉడికించుకోవచ్చు, లేదంటే కుక్కర్లోనైనా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇలా మనం కడుక్కున్న బియ్యం అంతా గిన్నెలోకి వేసేసుకున్నాక బియ్యం మొత్తం గిన్నెలో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1.5 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. ఎందుకంటే మనం బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాం కాబట్టి 1.5 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయి. ఇలా నీళ్లు పోసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి అన్నం వండుకోవాలి. అన్నం ఉడికేలోపు మరొక పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసేసుకొని ఈ మూడింటిని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మాడకుండా నిదానంగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈ 3 ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో 1 స్పూన్ మెంతులు, అలానే ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకొని ఈ రెండింటిని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మెంతులు వేగి కమ్మని వాసన వచ్చి ఎండుమిర్చి కూడా బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేగేంత వరకు వేయించేసుకొని వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక చిన్న కప్పుతో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు అనేవి మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా పల్లీలు వేసేసుకొని పల్లీలు కూడా కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు పల్లీల్ని కరివేపాకుని ఒక బౌల్లోకి వేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, మిరియాలు, జీలకర్రని మెత్తడి పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసి తీసేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న మెంతులు, ఎండుమిర్చి వేసేసుకోవాలి. అలానే ఇందులోనే 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసేసుకొని అన్నం కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నాన్ని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. అన్నం మొత్తం ప్లేట్లోకి వేసేసుకున్నాక ఇలా గరిటతో పల్చగా స్ప్రెడ్ చేసామంటే అన్నం తొందరగా చల్లారిపోతుందండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ కూడా కలిసేలా కలిపేసేసుకొని ఈ అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలి. అన్నం చల్లారేలోపు మనం పోపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1 స్పూన్ ఆవాలు, అలానే 1 స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి. మీకు కావాలంటే చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పోపు గింజలన్నీ వేసేసుకొని ఈ పోపు గింజలన్నిటిని వేయించుకోవాలి. ఇలా లైట్గా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 3 ఎండుమిర్చిని కూడా ఇలా వేసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. పోపు అంతా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసేసుకొని ఆ చింతపండు గుజ్జు అంతా వేసేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచేసేసుకొని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అంతా బాగా దగ్గరగా అయ్యి ఉడికి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చింతపండు గుజ్జంతా బాగా ఉడికి ఇలా దగ్గరగా ఈ ఆయిల్ అంతా సపరేట్ అయిన వరకు ఉడికించుకున్నాం కదా. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనకి అన్నం కూడా చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ అన్నంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, మిరియాలు, జీలకర్ర పొడిని వేసేసుకోవాలి. అలానే మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు, ఎండుమిర్చి పొడిని కూడా వేసేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ అన్నంలో బాగా కలిసేలాగా చేత్తోనే కలుపుకోవాలండి. గరిటెతో కలుపుకుంటే అస్సలు కలవదు. ఇలా చేత్తో మనం అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అన్నం అంతా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జు పోపు అంతా వేసేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కూడా అన్నంలో బాగా కలిసేలా కలుపుకోవాలి.
చింతపండు పేస్ట్ అంతా ఇలా అన్నంలో బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర పల్లీలు ఇవన్నీ పులిహోరలో బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. పల్లీల్ని ఇలా వేయించుకొని చివర్లో వేసుకొని కలుపుకుంటే పులిహోరలో తినేటప్పుడు చాలా బాగుంటుందండి. అదే మనం చింతపండులో ఉడికించుకొని వేసుకున్నామంటే మెత్తగా అయిపోతాయి. ఇలా అంతా కలిపేసేసుకుంటే రెడీ అయిపోయినట్లే. అంతేనండి, అచ్చం అమ్మవారి గుళ్ళో చేసే కమ్మనేనే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. అలానే పండగలకైనా శ్రావణ మాసంలోనైనా ఎప్పుడైనా సరే ప్రసాదంలా పులిహోర చేయాలనుకుంటే ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, రుచి అయితే అదిరిపోతుంది. తర్వాత మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ పెసరపూర్ణం బూరెలు. పెసరపూర్ణం బూరెల కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పు వేసేసుకొని ఇప్పుడు ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి. ఇలా కడిగేసేసుకున్నాక ఇవి ముడిగేంత వరకు నీళ్లు పోసేసుకొని పక్కన పెట్టేసేసుకుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకుని అందులోకి నేను ఇక్కడ ఈ కప్పుతో 1 కప్పు మినపిండిని తీసుకుంటున్నానండి. ఇది అన్ని కిరాణా షాపుల్లో పచారీ షాపుల్లో ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇలా 1 కప్పు మినపిండి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే అదే కప్పుతో 1.5 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక చిటికెడు వంట సోడా కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పిండి మొత్తం ఉప్పు వంట సోడా అంతా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్ళని పోసేసుకుంటూ మనం పూర్ణం బూరెలు వేసుకోవటానికి వీలుగా పిండిని కలుపుకోవాలి. ఒకసారి నీళ్ళు అనేది ఎక్కువ పోసేసుకొని కలుపుకున్నారంటే పై పిండి అనేది మనకి పలచనైపోతుంది. అప్పుడు పూర్ణం బూరెలు అనేవి సరిగ్గా రావు. ఇలా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. దోసల పిండిలాగా పలచగా కాకుండా మరి కాస్త కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా చూసుకుంటూ నీళ్ళని పోసుకుంటూ కొంచెం పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. పిండంతా ఈ విధంగా గట్టిగా కలుపుకున్నాక నేను ఇక్కడ ఇప్పుడు చేతితో కలిపి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి పిండి పూర్ణాలు వేయటానికి వీలుగా ఉండే విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు 1 గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా చక్కగా నానిపోయినాయండి. ఇప్పుడు మరొకసారి శుభ్రంగా ఈ పెసరపప్పును కడిగేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నీళ్ళన్నీ వంపేసేసుకొని పెసరపప్పు మొత్తం వేసేసుకోవాలి. నీళ్ళు అనేది అస్సలు పోయకూడదండి. పెసరపప్పు మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పెసరపప్పుని నీళ్ళు అనేది పోయకుండా కొంచెం 80% దాకా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. 80% దాకా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర ప్లేట్లు ఉంటాయి కదండి, ఆ ప్లేట్లను తీసేసుకొని ఇప్పుడు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్లో మనం ఇడ్లీలాగా ఈ పిండిని వేసుకోవాలి. పిండి మొత్తం ఇలా అన్ని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి అప్లై చేసేసుకొని వేసేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నేను ముందే 1 గ్లాసున్నర నీళ్లు పోసేసుకొని ఆవిరి మీద మూత పెట్టేశానండి. ఇప్పుడు ఇందులో స్టాండ్ పెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని ఇడ్లీలను ఉడికించుకోవాలి. 10 నిమిషాల దాకా ఉడికించేసేసుకొని ఆవిరంతా పోయాక ఇలా ఇడ్లీని తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ ఇడ్లీలన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా ఈ ప్లేట్లకు నెయ్యి రాసుకుంటే ఇడ్లీలు అనేవి తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇడ్లీలన్నీ బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఇడ్లీలన్నీ చేత్తో ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా దీన్ని మొత్తం మెత్తగా మ్యాష్ చేసి తీసుకోవాలి. మీరు చేత్తో కనుక మ్యాష్ చేయలేకపోతే మిక్సీ జార్లోకి ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లో వేసుకొనైనా మెత్తగా పౌడర్లా చేసుకొని తీసుకోవచ్చు. ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ నెయ్యిలో 1 కప్పు కోకోనట్ పౌడర్ వేసుకోవాలండి, కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. మీకు కావాలంటే ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. కొబ్బరి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు దంచిన బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసేసుకున్నాక మళ్ళీ అదే కప్పుతో 1/2 కప్పు నీళ్ళను కూడా పోసేసుకొని ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. బెల్లం అంతా ఇలా కరిగేసి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని ఆ యాలకుల పొడి కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. యాలకుల పొడి కూడా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందే ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న పెసరపిండిని మొత్తం వేసేసుకోవాలి. పెసరపిండి వేసేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసేసుకొని ఇదంతా ఈ బెల్లం వాటర్లో బాగా కలిసేలాగా దగ్గరగా అయ్యేంత వరకు ఎక్కడా ఉండలేకుండా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా గరిటతో మ్యాష్ చేస్తూ అంతా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది.
అలానే లోపల పూర్ణం కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత మనం కలిపెట్టుకున్న పై పిండి కూడా ఈ విధంగా ఒకసారి మూత తీసేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి. లోపల స్టఫింగ్ కి పూర్ణం పిండి రెడీ చేసుకునే లోపు ఈ పిండి అనేది కొంచెం నానుతుంది కాబట్టి ఒకసారి మూత తీసేసుకొని పిండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఒకసారి చేతితో కూడా ఈ విధంగా బాగా బీట్ చేస్తూ కలిపేసేసుకుంటే పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా కలిపేసేసుకుని ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనకి లోపల స్టఫింగ్కి పూర్ణం పిండి కూడా బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా ఈ పిండి ముద్దను తీసేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు అండి. చిన్నవైనా చేసుకోవచ్చు, పెద్దవైనా చేసేసుకోవచ్చు. నేనైతే ఈ సైజు చేసేసానండి. అన్నీ రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు మనం పూర్ణాలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పిండిని వేసుకుంటే పిండి అనేది పైకి వచ్చిందంటే ఆయిల్ అనేది బాగా కాగినట్టు. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పై పిండిని ఒకసారి మళ్ళీ మనం పూర్ణాలు వేసుకునే ముందు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు లోపల స్టఫింగ్ పూర్ణం పిండి కూడా ఒక్కొక్కటి తీసేసుకొని ఈ ఉండని ఇలా పిండిలో ముంచేసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా పూర్ణాలు వేయటం వల్ల మనకి పూర్ణాలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. లోపల పిండి బయటికి రాకుండా పూర్ణాలు రౌండ్గా చాలా బాగా వస్తాయి. ఇలా ఆయిల్కి సరిపడినన్ని పూర్ణాలు వేసుకోవాలి. మీకు కనుక చేత్తో రాకపోతే ఇలా గరిటెని ముంచేసేసుకొని ఆ గరిటెతో పిండిని తీసేసుకొని ఇలా వేసామంటే చక్కగా రౌండ్గా వస్తాయండి. ఆయిల్కి సరిపడినన్ని పూర్ణాలు వేసేసుకొని ఒక నిమిషం ఆగి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి పూర్ణాలు అనేవి తిప్పేసేసుకోవాలి. వేసిన వెంటనే పూర్ణాలు తిప్పేసామంటే పూర్ణం పిండి అనేది బయటకు వచ్చేసేస్తుందండి. ఇలా ఒక నిమిషం ఆగిన తర్వాత తిప్పేసేసుకుని రెండు వైపులా ఎర్రగా బాగా కాలనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. చూడండి ఈ విధంగా బాగా మనకి పూర్ణం అనేది కాలాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఎర్రగా వేయించేసేసుకున్నాక ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలానే మిగతా పూర్ణాలన్నీ వేసేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పెసర పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ పెసర పూర్ణం బూరెలు రెడీ చేసేసుకోవచ్చు. పైపిండి కోసం పప్పు నానబెట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే పెసరపూర్ణం బూరెలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. తర్వాత మనం నాలుగో ప్రసాదమైన మినపగారెల్ని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గారెల కోసం బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఈ గ్లాస్తో 2 గ్లాసుల మినపగుళ్ళను వేసుకుంటున్నానండి. ఇలా మినపగుళ్ళు వేసేసుకుని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని 4 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. 4 గంటలు నానిన తర్వాత పప్పు కూడా చక్కగా నానిపోయిందండి. ఈ విధంగా నానిన తర్వాత ఒకసారి ఈ నీళ్ళని వంపేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళనేవి లేకుండా ఈ విధంగా పప్పుని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని గ్రైండ్ చేసుకుందాము. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/4 వంతు దాకా పప్పును వేసుకోవాలండి. మరీ ఫుల్గా వేసుకోకూడదు. ఇలా 1/4 వంతు దాకా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా నీళ్ళు అనేవి అస్సలు పోయకూడదు. ఇలా నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది అండి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళని పోసుకుంటూ అంటే 2-3 స్పూన్ల నీళ్ళని మాత్రమే పోసుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళని పోసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకాస్త గట్టిగా ఉందనిపిస్తే మరో 2 స్పూన్ల నీళ్ళని పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే పప్పు అనేది చాలా మెత్తగా గ్రైండ్ అవుతుందండి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. నీళ్ళు అనేది ఎక్కువ పోయకుండా చూసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని ఇప్పుడు ఈ పప్పునంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. అదే పెద్ద మిక్సీ జార్లో అయితే పప్పు అంతా ఒకసారి వేసుకుంటే గ్రైండ్ అవుతుంది కాబట్టి ఇలా చిన్న మిక్సీ జార్లో 1/4 వంతు దాకా ఈ పప్పును వేసేసుకొని ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాక మళ్ళీ రుచికి సరిపడంత ఇందులో ఉప్పు వేసేసుకొని మరో 2-3 స్పూన్ల నీళ్లు పోసేసుకున్నాక మళ్ళీ గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగానే పప్పు అంతా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇందులో రుచికి సరిపడంత ఉప్పు వేసుకుంటూ చాలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అలానే నీళ్లు కూడా ఎక్కువగా పోసుకోకుండా ఈ విధంగా కొద్దిగా పోసుకుంటూ మొత్తం పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. పిండి అంతా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చగా దంచుకున్న 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిలో బాగా కలిసిలా కలిపేసేసుకోవాలి. నేను ఇక్కడ ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి జీలకర్ర వేసుకున్నాను. అదే మనం వడమాల కోసం అయితే అచ్చం మిరియాల పొడి వేసేసుకొని కలుపుకోవాలి. పిండి అంతా ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు నేను చూపించే విధంగా బాగా బీట్ చేస్తూ కలుపుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. పిండి అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు గారెలు వేసుకుందాము. గారెలు వేసుకునేటప్పుడు కొంతమంది చేత్తో వేసుకుంటారండి. చేత్తో రాని వాళ్ళు ఈ విధంగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకోవాలి. ఇలా వెడల్పాటి ప్లేట్ తీసేసుకొని దీనికి ఒక కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ ఈ విధంగా తడిపి చుట్టేసేసుకోవాలి. ఇక నేను వీడియోలో చూపించే విధంగా ఈ ప్లేట్కి చుట్టూ ఇలా క్లాత్ చుట్టేసేసుకోవాలి. ఇలా క్లాత్ చుట్టేసేసుకొని టైట్గా నేను చూపించే విధంగా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. ఈ ట్రిక్ అయితే గారెలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకున్నాక ఇప్పుడు మనం క్లాత్ చుట్టేసి రెడీగా పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు దాని మీద చేయి తడుపుకుంటూ కొద్దిగా పిండిని తీసేసుకుంటూ ఇలా ప్లేట్ మీద ప్రెస్ చేసేసి లైట్గా హోల్ పెట్టేసేసి ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి ఈజీగా గారెలని ఎలా వస్తున్నాయో. ఇలా ఈజీగా ఈ ట్రిక్తో ఎన్ని గారెలైనా వేసుకోవచ్చండి. చేత్తో రాని వాళ్ళు ఈ ట్రిక్ అయితే చాలా ఉపయోగపడుతుంది. గారెలన్నీ వేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఇలా నిదానంగా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ గారెల్ని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని వేయించుకున్నారంటే లోపల సరిగ్గా ఉడకదు. ఇలా నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి చాలా చక్కగా వేగినాయి కదా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవటమే. ఈ టిప్స్ ఫాలో అవుతూ మిక్సీలో రుబ్బినా కూడా గారెలు అనేవి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో మిగతా గారెలన్నీ వేసేసుకోవటమే. చూడండి గారెలు ఎంత చక్కగా వచ్చాయో కదా, చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత గుల్లగా ఉన్నాయో. అంతేనండి, ప్రసాదం గారెలు రెడీ అయినాయి. మిరియాల ఫ్లేవర్తో గారెలు చాలా అంటే చాలా రుచిగా వచ్చినాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గుల్లగా చాలా బాగా వచ్చినాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదా వరలక్ష్మి వ్రతం రోజు చాలా సింపుల్గా చేసేసుకునే 4 రకాల ప్రసాదాలను మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.